దశరథునికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టాడు. విశ్వామిత్రుడు దశరథుని తన యాగాన్ని రక్షించి రాక్షస వధ చేయమని కోరాడు. అప్పుడు శ్రీరాముడు తాటకి మరియు మారీచుని వధించి యాగాన్ని విజయవంతం చేశాడు. ఆ తర్వాత శివధనస్సు విడిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. దశరథుని కోరిక మేరకు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళారు. అప్పుడు శూర్పణఖ తనను వివాహం చేసుకోమని రాముణ్ణి అడిగింది. అప్పుడు లక్ష్మణస్వామి తన ముక్కు చెవులు కోసి అక్కడి నుంచి పంపివేశాడు. ఆ విషయం తెలుసుకున్న రావణాసురుడు సీతాదేవిని లంకకి తీసుకువెళ్ళాడు. అప్పుడు రాముడు వానర సేనతో కలిసి వారధిని కట్టి లంకకు వెళ్ళి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రావణాసునితో ఘోరమైన యుద్ధం చేసి రావణాసుని వధించారు. ఆ తరువాత సీతా సమేతుడై అయోధ్యకి తిరిగి వెళ్ళారు. అప్పుడు రాముడు రాజుగా ప్రతాపసిద్ధుడయ్యాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.